A very big hello to my Ichi family. Welcome back to my channel వదినా మరదల్స్ లిమిట్లెస్. మన ఛానల్లో నా సీమంతం వీడియోస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అది అందరూ చూసారని అనుకుంటున్నాము. ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోస్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈరోజు వీడియోలో అసలు సీమంతం అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, ఏ విధంగా చేయాలి, అసలు ఆనవాయితీ లేకపోతే సీమంతం చేసుకోవచ్చా, చేసుకుంటే ఏమైనా జరుగుతుందా, వీటిలన్నిటికీ సమాధానాలు నాకు తెలిసినంతలో మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్లకి తన జీవితంలో ప్రధానమైన ఘట్టం తల్లి కావడం. ఒక బిడ్డ తన కడుపులో పడినప్పటి నుంచి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది బిడ్డకు రక్షణ కలిగించే సీమంతాన్ని ఎందుకు వద్దనుకుంటుంది? ఇంట్లో పెద్దవాళ్ళు వద్దు, మనకు ఆనవాయితీ లేదమ్మా, చేసుకుంటే ఏం జరిగిపోతుందో అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. నా ఉద్దేశం బట్టి మంచి చేసే కార్యక్రమం ఏది కూడా దానికి ఆనవాయితీ అన్నది అవసరం లేదు అని నా ఉద్దేశం. నా వరకు వస్తే నాకు సీమంతం చేయండి అని అడగగానే అటు నా భర్త కానీ ఇటు మా తల్లిదండ్రులు కానీ ఎక్కడ వెనకడుగు వేయలేదు. మాకు ఆనవాయితీ లేదని మా పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఆనవాయితీ ఏముంది, చేసుకుంటే ఉంటుందని చెప్పి నాకు నచ్చిన విధంగా నా సీమంతం అనేది జరిపించారు. నాకైతే సీమంతం అనేది ఒక ఫంక్షన్లో కాకుండా సాంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకున్నాను. అట్లాగే మా వాళ్ళందరూ కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు చేస్తే మంచిది, ఏ విధంగా చేయాలనేది తెలుసుకొని వచ్చి ఈ కార్యక్రమం అనేది జరిపించారు. మొదటిగా గర్భవతిగా ఉన్న మహిళ తలంటు స్నానం చేసి పాదాలకు పసుపు రాసుకొని కొత్త చీర ధరించి నగలు పెట్టుకొని సీమంతానికి తయారవ్వాలి. ఆ తర్వాత భర్త అడవిలో తిరిగే వరాహం దాని యొక్క వెంట్రుకలు సేకరించి, అది మనకి దబ్బలంలా ఉంటుందండి, దానితో ఆ యొక్క భార్య తల మధ్య భాగం వరకు పాపిడిలాగా భర్త తీయాలి. అది తీసినప్పుడు మన బాడీలో ఉన్న సచ్చక్రాల్లో సహస్రార చక్రం అనేది తల మధ్య భాగంలో ఉంటుందంట. అది యాక్టివేట్ అయ్యి అటు తల్లికిగాను అటు కడుపులో ఉన్న బిడ్డకు గాను రక్షణగా ఉంటుందని అంటారు. సీమంతానికి ముత్తైదువులు ఎంతమంది వచ్చినాను మొదటిగా భర్త చేతుల మీదుగా మనకి పసుపు కుంకుమ గంధం రాయించుకొని గాజులు వేయించి పువ్వులు పెట్టి అలంకరించాక తనకి ఏదైతే ఇష్టం ఉంటుందో పళ్ళు కానీ స్వీట్స్ కానీ అది తనకు తినిపించి తన చెవిలో బిడ్డతో మాట్లాడుతున్నట్టుగా, బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా పెరగాలి, నీ రాక కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని మంచి మాటలు చెప్తూ ఉండాలంట. అది బిడ్డ విని ఎంతో ఆనందించి తనకు ఒక రక్షణ, తండ్రి రక్షణ నాకు కలిగింది అని చెప్పి ఎంతో ఆనందంగా ఆరోగ్యకరంగా పెరుగుతారంట. 6వ నెల మొదలు కడుపులో ఉన్న బిడ్డకి అన్ని వినికిడి శక్తి అన్నది వినిపిస్తుందంట కదా, అందుకని మనం చెప్పే మాటలకి వాళ్ళు విని ఎంతో ఆనందిస్తారట. గర్భవతిగా ఉన్న మహిళ యొక్క పుట్టింటి వాళ్ళు తన ముద్దుల కూతురు ఇంకొక బిడ్డకి జన్మనివ్వబోతుందనే ఆనందంతో తనకి ఏ పళ్ళు అయితే ఇష్టం ఉంటుందో, ఏ స్వీట్స్ అయితే ఇష్టం ఉంటుందో వాటిని అన్నిటినీ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ముత్తైదులతో పాటు తనకి చీర జాకెట్టు పసుపు కుంకుమలు అలాగే గాజులతో సీమంతాన్ని జరుపుతారు. ముఖ్యంగా పుట్టింటి వాళ్ళ నుంచి చెలిమిడి అనేది తీసుకొని రావాలంట. ముందుగా ఆ తల్లిదండ్రులు తన కుమార్తెకు గంధం రాసి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి వాళ్ళు తీసుకువచ్చిన గాజులను చేతికి తొడిగి, అలాగే వాళ్ళు తీసుకొచ్చిన చెలిమిడి ఉంటుంది కదండి, అది 7 ముద్దలుగా తయారు చేసి గర్భవతి అయిన తన కుమార్తెకు తినిపించాలంట. అలా తినిపించడం వల్ల తనకి కడుపు చల్లగా ఉంటుందని చెప్పి అంటారు. అలాగే ఆ తల్లి కూడా అలాగే తినిపించి తన చెవిలో ఒక మాట చెప్తుందంట, నీ కడుపు చల్లగుండా, నీ కడుపులో బిడ్డ చల్లగుండా అని చెప్పి ఆ తల్లి కోరుకుంటూ తన కుమార్తె చెవిలో చెప్పాలంట. తర్వాత చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పువ్వులు పండ్లతో కూడిన తాంబూలాన్ని ఆ యొక్క కుమార్తె ఒడిలో పెట్టి అక్షంతలతో ఆశీర్వదిస్తూ సుఖకాన్పు జరగాలని, తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తారట. ఆ తర్వాత సీమంతానికి వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఇదే పద్ధతిని గంధం రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క మహిళకి గాజులు తొడిగి ఆశీర్వదిస్తారు. సీమంతం అన్నది ఏ నెలలో జరుపుకుంటే మంచిది అనే విషయానికి వస్తే సాధారణంగా 7వ నెలలో 9వ నెలలో ఈ సీమంతాన్ని అన్నది జరుపుకుంటారు. అది వీలు కాని సమయంలో, ముహూర్తాలు లేని సమయంలో 8వ నెలలో కూడా చాలామంది జరుపుకుంటారట. ఆనవాయితీ లేకుండా సీమంతం అన్నది జరుపుకుంటే ఏమైనా జరుగుతుందా? నా విషయానికి వస్తే మేము కూడా ఆనవాయితీ లేకుండానే జరుపుకున్నామండి. అలాంటి ఆ భగవంతుని ఆశీస్సులతో వచ్చిన ముత్తైదువుల యొక్క ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బంది అయితే మాకు కలగలేదండి. సుఖప్రసవం జరిగింది, చక్కని బిడ్డకు జన్మనిచ్చాను.
మాకు తెలిసినంతలో మేము తెలుసుకున్న దానితో మా యొక్క సీమంతాన్ని జరుపుకున్నామండి. మేము ఏ విధంగా ఏ పద్ధతిని ఆచరించామో అదే పద్ధతిని మీ అందరితో పంచుకోవడం జరిగింది. అందరూ ఇదే పద్ధతిని ఆచరించాలని ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉండి ఉండొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటిని క్లియర్ చేయడానికి, తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నైస్ వీడియో అని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లో రాబోయే వీడియో సర్ప్రైజ్ బేబీ షవర్ ఫంక్షన్. నేను పుట్టింటికి వచ్చే సమయానికి నా అన్న వదినలు నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఈ యొక్క బేబీ షవర్ ఫంక్షన్కి చిన్నగా రెడీ చేశారండి. అది ఏ విధంగా జరిగిందనేది రేపు సాయంకాలం 4 గంటలకి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను.